చాలామంది పేరెంట్స్ పిల్లలకి మెడిటేషన్ నేర్పించడానికి ఎందుకు భయపడతారు అంటే, ఈ వయసులో ఏంటండి వీళ్ళకి ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండాల్సిన వయసులో ఎందుకండి మేము చేస్తాం, పిల్లలకి ఎందుకండి వాళ్ళని మంచిగా ఎంజాయ్ చేయనివ్వండి అని ఇలాంటి ఒక మిస్కన్సెప్షన్ కూడా మెడిటేషన్ చాలా మందికి ఉంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మీ పిల్లల్ని కడుపు నొప్పితో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ పచ్చం పెట్టమన్నాడు అనుకోండి, డాక్టర్కి అదే మాట అంటారా? నా పిల్లలకి ఇప్పుడు ఎందుకండి పచ్చం, నేను శుభ్రంగా పిజ్జాలు బర్గర్లు పెడతానని అంటారా? అనరు కదా. ఇన్ ద సేమ్ వే మీరు ఎలాగైతే వాళ్ళ శారీరక ఆరోగ్యానికి అంత మీరు ప్రాధాన్యత ఇస్తున్నారో, మెడిటేషన్ అనేటువంటిది వాళ్ళ మానసిక ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇది కూడా ఇట్ ఈజ్ అ స్టడీ ఫర్ దెమ్. వాళ్ళ స్టడీని ఎన్హాన్స్ చేయడానికి, ఇప్పుడు చూడండి పిల్లలు బాగా చదువుకుంటారంటే పేరెంట్స్ ల్యాప్టాప్ కొనిస్తారు, ఐప్యాడ్ కొనిస్తారు, ఇన్ని కొనిస్తారు కదా. అలాగే మెడిటేషన్ కూడా వాళ్ళ యొక్క స్టడీస్ కానీ వాళ్ళ కెరియర్ని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక టూల్, ఒక సాధనం, రైట్? అండ్ మెడిటేషన్ ఏదైతే వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుందో మిగిలింది ఏది కూడా వాళ్ళకి అది ఇవ్వదు. మీరు వాళ్ళకి ఎంత మంచి కోచింగ్ సెంటర్కి తీసుకెళ్ళండి, ఎంత మంచి ట్యూటర్నన్నా పెట్టండి, వాళ్ళు అక్కడ ఫోకస్డ్గా ఏకాగ్రతగా కూర్చోవట్లేదు, స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదంటే మీరు మాత్రం ఏం చేయగలరు? చేయలేరు. సో మెడిటేషన్ అనేటువంటిది మిగిలినవి ఏవి కూడా ఇవ్వలేనటువంటి ఒక మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పిల్లలకి ఇస్తుంది. సో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునేటువంటి పిల్లలు, లేదంటే ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, నీట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు మా దగ్గర వాళ్ళని కుమార్స్ అండ్ కుమారీస్ అంటామన్నమాట. సో వాళ్ళు కంపల్సరీగా మార్నింగ్ 4 o'clock లెగిసి మెడిటేషన్ చేసుకుంటారు.